నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించడం సంచలనంగా మారింది. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరును కూడా చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఇద్దరిలో ఎవరిని కూడా నిందితులని ఈడీ చెప్పలేదు. అయినప్పటికీ రాజకీయ దుమారం తీవ్రమైంది. యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి భారీ మొత్తంలో విరాళాలిచ్చేలా సీనియర్ కాంగ్రెస్ నేతలకు సూచనలొచ్చాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిర్వహిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో దీనికి లింక్ ఉంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు లక్షల్లో విరాళాలిచ్చారని ఈడీ తెలిపింది. ప్రస్తుతానికి ఇది దర్యాప్తులో ఉందని, ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేసిన ఫైనాన్షియల్ కవరప్ అని ఈడీ భావిస్తోంది. డొనేషన్ల రూపంలో యంగ్ ఇండియా లిమిటెడ్ కు వచ్చిన ఫండ్స్ తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లబ్ధిదారులని ఈడీ తెలిపింది. తెలంగాణ నుంచి వచ్చిన విరాళాలను ఈడీ స్క్రూటినీ చేస్తోంది. 2022లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు 80 లక్షల వరకు విరాళాలిచ్చారని ఈడీ తేల్చింది. ఇందులో సీనియర్ నేత షబ్బీర్ అలీ 20 లక్షలు, గాలి అనిల్ 20 లక్షలు, పీసీసీ ట్రెజరర్ పి సుదర్శన్ 15 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పట్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఒకరు 25 లక్షలు ఇచ్చినట్టు ఈడీ గుర్తించింది. ఈ విరాళాలన్నీ ఒకే నెలలో సమకూరాయని ఈడీ తెలిపింది. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన తమ్ముడు ఎంపీ డీకే సురేష్ కుమార్ చిరొక 25 లక్షలిచ్చారు. అదే టైంలో శివకుమార్ కు సంబంధం ఉన్న నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా 2 కోట్లు విరాళమిచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. విరాళమిచ్చామని డీకే శివకుమార్ కూడా స్పష్టం చేశారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బునే విరాళంగా ఇచ్చామని, ఇందులో దాపరికం ఏమీ లేదన్నారు. అందులో ఏం తప్పుందని శివకుమార్ ప్రశ్నించారు. పంజాబ్ కి చెందిన అమిత్ విజ్ 2015లో 3 కోట్ల 30 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది కూడా 3 విడతలుగా ఇచ్చారు. అతను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినట్టు ఈడీ గుర్తించింది. అయితే రేవంత్ రెడ్డి పేరు కానీ, డీకే శివకుమార్ పేరు కానీ నిందితుల జాబితాలో చేర్చలేదు ఈడీ. ఈ డొనేషన్లన్నింటినీ స్క్రూటినీ చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇవన్నీ జెన్యూన్ గా ఇచ్చిన రాజకీయ విరాళాలేనా, లేదంటే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది ఆరా తీస్తోంది.